హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనము మిషన్కి బాబిన్కి దారం అయితే చుట్టుకునేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తాము. సో అలా చేసుకోకుండా బాబిన్కి పర్ఫెక్ట్గా లూజ్గా కాకుండా టైట్గా కాకుండా దారం అనేది ఎలా కుట్టుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడైతే నేను ఈ బ్లౌజ్ కుట్టాలి. సో ముందు అయితే బాబిన్లో దారం అనేది లోడ్ చేసుకున్నాము. సో ఇలా ఎంటీ బాబిన్ అనేది ఉంది కదండి, ఇలా బాబిన్కి అయితే ఇలా ఒక 4-5 చుట్లు అయితే చుట్టుకోవాలండి. మనం డైరెక్ట్గా పెట్టేస్తే బాబిన్ నుండి దారం అనేది ఊడొస్తుంది కాబట్టి సో ఇలా ఒక 4-5 చుట్లు అయితే చుట్టుకోవాలి. చుట్టుకున్న తర్వాత మనకి మిషన్లో వచ్చే చిన్న స్క్రూ డ్రైవర్ కానీ ఏదైనా స్క్రూ అనేది ఉంటుంది కదా, సో దాన్ని అయితే ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనకి దారం అనేది పై వైపుకి ఉండాలండి. ఇలా ఒక చేతితో అయితే స్క్రూ డ్రైవర్ పట్టుకోవాలి, ఒక చేతితో దారం అయితే పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత దాన్ని అయితే వీల్కి అయితే పెట్టేసి మనం మిషన్ని రన్నింగ్ చేసామనుకోండి, సో దారం అనేది ఆటోమేటిక్గా లూజ్గా కాకుండా టైట్గా కాకుండా అందులో ముడతలు ఇలాంటివి ఏం లేకుండా కరెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ఇలా బాబిన్కి అయితే లోడ్ చేసుకున్న తర్వాత మనము ఈ బాబిన్ని అయితే బాబిన్ కేస్కి అయితే ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఆ దారం అనేది పై వైపుకి ఉండాలండి. సో ఇలా అందులో నుంచి పెట్టేసి ఇలా లాగితే ఈజీగా వచ్చేటట్టు ఉండాలి. సో చూసారు కదండి, దీన్ని అయితే మనము కింద షటిల్ బాక్స్కి పెట్టుకుంటే మనకి టప్ అనే సౌండ్ వస్తేనే మనకి బాబిన్ అనేది కరెక్ట్గా సెట్ అయినట్టు. సో ఇక్కడైతే బాబిన్ అనేది కింద పెట్టేశాను. సో ఇక్కడ 3 హోల్స్ ఉన్నాయి కదండి, జస్ట్ 1 హోల్ నుండి దారం తీసేసుకుంటే సరిపోతుంది. అక్కడ నుంచి కింద ఉన్న స్ప్రింగ్లో నుండి తీసుకోవాలి. మళ్ళీ మనకి ఇక్కడ పైన ఇది ఒకటి ఉంటుంది కదండి, అందులో నుండి అయితే పెట్టేసుకోవాలి. అందులో నుంచి పెట్టేసుకోండి, నీడిల్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ప్రతి హోల్లో నుండి ఈ థ్రెడ్ తీయాలి అన్నది ఏం లేదు. సో మీరు కూడా దారం తెగకుండా అయితే ఇలా ట్రై చేయండి. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మిషన్తో మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా అయితే చిన్న రిపేర్లు అయితే చేసుకోవచ్చండి. సో నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్